స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న, మన దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 69వ వర్ధంతిని దుగ్గిరాలలో ఆదివారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెండా చెట్టు సెంటర్ వద్ద కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ రషీద్, జుల్ ఫకర్ అలీ, బాజీ షియాలి, జిల్లాని, పొన్ను కుద్దూస్, సైదా మక్బూల్, బాజీ, ఎల్లేశ్వరరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. విద్యావేత్త, స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న, స్వాతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి బాటలు వేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి సేవలు స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర పోరాటంలోనూ దేశ నిర్మాణం దిశగా జరిగిన ప్రయత్నాల్లోనూ ఆజాద్ గారు పోషించిన పాత్ర అమోఘం. స్వాతంత్ర పోరాటంలో 10 ఏళ్లు జైలు జీవితం గడిపారు. బ్రిటిష్ వారి దాష్టికాన్ని ఎదిరించి కాపాడిన ధీరుడు. విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్లు పనిచేసి అనేక సంస్కరణలు అమలు చేసి విద్యా రంగానికి ఎనలేని సేవలు చేశారు. హిందూ ముస్లిం ఐక్యతకు ఎంతో కృషి చేసిన మహనీయుడు. దేశ విభజనను వ్యతిరేకించి కలిసే ఉండాలని పట్టుబట్టిన విశిష్ట దేశభక్తుడు. దేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన ఈరోజు 69వ వర్ధంతి సందర్భంగా ఆయన మేము ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జోహార్ అబుల్ కలాం ఆజాద్ గారు. జోహార్ అబుల్ కలాం ఆజాద్ గారు.